నవీన్ పోలిశెట్టి గారు మణిరత్నం గారితో సినిమా తీస్తున్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇది అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే రాలేదు. నవీన్ పోలిశెట్టి గారి సినిమాలన్నీ మనం చూసే ఉంటాం. జాతిరత్నాలు, అలాగే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఇలా కొన్ని మూవీస్ చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి ఎక్కడ బోర్ కొట్టవు. రీసెంట్గా వచ్చిన మూవీ అయితే మిస్టర్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. ఈ మూవీ కూడా కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలాగే ఉండిద్ది, కానీ అనుకున్నంత స్థాయిలో హిట్ అయితే అవ్వలేదనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఏదో మూవీ తీస్తున్నారు, ఆ మూవీ పేరు అంతగా ఐడియా లేదు. దీని తర్వాత మణిరత్నం గారితో సినిమా ఉంటుంది అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మణిరత్నం గారితో సినిమా అంటే ఇప్పుడు మన తెలుగులో చాలా తక్కువ మంది తీశారు. అయితే నవీన్ పోలిశెట్టి గారికి ఆ ఛాన్స్ రావడం చాలా అదృష్టం అనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మనం తను బాలీవుడ్లో కూడా చాలా సినిమా తీశారు. ఒక సినిమా తీసినట్టున్నారు చిచోరే అని చెప్పి. అలాగే తెలుగులో కూడా వరుసగా ఇప్పుడు మంచి హీరోగా ఉన్నారు. సరైన 2-3 హిట్లు పడితే చాలా ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో శ్రీ విష్ణు గారు, అలాగే మన ఇంకొక హీరో పేరు మర్చిపోయాను, ఈ హీరో, వీళ్ళు మొత్తం ముగ్గురే ఉంది ప్రజెంట్ అయితే. కామెడీ అను యాక్షన్ రెండు చేయగలిగే వాళ్ళు. ప్రియదర్శి గారు కూడా ఉన్నారు. నవీన్ పోలిశెట్టి గారు, ప్రియదర్శి గారు, అలాగే శ్రీ విష్ణు గారు, వీళ్ళ ముగ్గురు కామెడీ అను యాక్షన్ రెండు కలిపి చేయగలిగే ప్రజెంట్ ఉన్న యాక్టర్లో అయితే న్యూ జనరేషన్లో వీళ్ళే ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే ఇంకా ముందు ముందు